అబ్బా డోరేమోన్ పెట్టు డాడీ మంచిగా ఉంటది. డోరేమోన్ ఏమొద్దామా? అబ్బా పెట్టు డాడీ ప్లీజ్ డాడీ. చదువుకునే లేదా నీకు? నేను తర్వాత చదువుకుంటా ప్లీజ్ డాడీ. సరే వినటట్లేవు ఇక ఇద్దరం కలిసి చూద్దాం పాటు. పెట్టు. ఏమైనా కిందికి వచ్చినావు? చదువుకునే లేదా? నడు అయిపోయిందా చదువు? పో లోపల నడు. డాడీ నిన్న పైసలు అడిగితే లేవన్నావు కదా. నిన్న రాలేకుండే ఇలా వచ్చినాయమ్మా. ఇప్పుడు వచ్చినాయి కదా, జర కొన్ని పైసలు కదా నాకు. అబ్బా నువ్వు పైసలు చూస్తే చాలమ్మా. ఇన్నవే నువ్వు ఎన్ని కావాలి? ఒక 100 రూపీస్ ఈ చాలు. 100 రూపీస్ దేనికి చెప్పమ్మా? జర ఫ్రెండ్స్తో అట్లా పోయి తినేసి వస్తా, పానీపూరియో ఏదో ఒకటి అట్లా జంక్ ఫుడ్. జంక్ ఫుడ్డా? వద్దమ్మా, పానం ఖరాబ్ అవుతుంది. ఇక ఏం చేయాలి డాడీ? 100 రూపాయలకి ఏమొస్తుంది చెప్పు నువ్వే. అది కూడా కరెక్టే. 500 ఇస్తా, తీసుకో, మంచి ఫుడ్ తినరు. ఎక్కడివి? డాడీ చిండు. డాడీ ఇచ్చిండా? అది నాకు కూడా ఇస్తాడు చూడు ఇప్పుడు. డాడీ నాకు కూడా పైసలు డాడీ, స్వామికి ఇచ్చినావుగా. నీకెందుకురా గాడిదిలాకైనావు? పైసలు ఎందుకు? డాడీ ఇదేం పార్షాలిటీ డాడీ, స్వామికి ఇచ్చినావుగా 500. ఆ పిల్ల ఏదో హెల్తీ ఫుడ్ తింటుందంటే 500 అడిగితే ఇచ్చిన. అది నేను కూడా హెల్తీ ఫుడ్ తింటా డాడీ, ఈ నాకు కూడా 500 తింటా. ఇంట్లో కీరా, క్యారెట్, బీట్రూట్ అన్నీ తెచ్చిన హెల్తీ ఫుడ్. 3 రోజులు అయితే తెచ్చి తినిపోరాదు. ముందు అవి తిన్న ఎవరు తింటలేరు అవి. ఓ అమ్మమ్మమ్మ, స్వామి వచ్చి అడిగినప్పుడు ఏమో 500 ఇచ్చినావు, నేను అడిగితేనేమో ఇంట్లో హెల్తీ ఫుడ్ గుర్తొచ్చిందా? ఊక డాడీ ఊక, నాకు పైసలు నేను అవన్నీ నాకు ఇవ్వాలి, నేను పోవాలి. ఏవాట్రా అయ్యా? 10 రూపాయలు. 10 రూపాయలు డాడీ. ఓ పండుగ చేసుకపో. ఎట్లా ఖర్చు పెట్టినావు కూడా వచ్చినాక నాకు చెప్పాలి. మళ్ళా 10 రూపాయలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నాకు బీపీ లేపకు, తెలుసుగా నా సంగతి. ఓకే డాడీ ఓకే. సరే గరం కాకు, నువ్వు 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టినావు చెప్తాను నీకు. మాకు పిక్నిక్కి తీసుకోవతా అన్నారు తెలుసా? అవునా? మాకు కూడా తీసుకొని పోతాన్నారు సౌమ్య. కానీ డాడీని అడగాలంటే నేను భయం అవుతుంది నాకు. అడుగుతే ఇప్పుడు నేను డాడీని. సౌమ్య నువ్వు కూడా అడగచ్చు కదా డాడీకి నా గురించి, ప్లీజ్ ప్లీజ్. సరే నీ గురించి కూడా అడుగుతా. నేను సంగతి ఇట్లా కూర్చొని ఇద్దరు. అంటే డాడీ స్కూల్లో మమ్మల్ని పిక్నిక్కి తీసుకుపోతారు అందుకని. అందుకని మీటింగ్ పెట్టిరా ఇద్దరు కూర్చొని? సూట్ డాడీ, స్కూల్ డాడీ, ఫ్రెండ్స్, మెమరీస్ మళ్ళీ వస్తాయా ఇవన్నీ? నువ్వు కూడా స్కూల్లో ఎంజాయ్ చేసినావచ్చు, నేను చేయొద్దా చెప్పు? అది కూడా కరెక్టే అనుకో. పిక్నిక్ అంటే ఎడికి తీసుకుపోతారు? అదేదో ఓషన్ పార్క్ అంటే డాడీ అటు తీసుకుపోతారు మమ్మల్ని. అమ్మా ఓషన్ పార్క్ లీలగాడికా? వద్దే వద్దమ్మా. నాకు వచ్చు డాడీ స్విమ్మింగ్. స్విమ్మింగ్ నేను నేర్చుకున్నావు, నువ్వు టాలెంటెడ్ అయినావు సోమే నువ్వు. థ్యాంక్ యూ డాడీ, అన్నీ నీ పోలికలే. ఇప్పుడు పోవాలా వద్దా? ఒక మాట చెప్పు నువ్వు. పోమ్మా పో, ఇంత టాలెంటెడ్ నువ్వు ఒకపోతే ఎట్లా చెప్పు? అవునే టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్. డాడీ అఖిల్ కూడా ఏదో పిక్నిక్ అంటుండు చూడు కాలేజ్ నుంచి. ఏమరా కాలేజీలో కూడా పిక్నికా? చెప్పిన డాడీ ఇంటలేడు, ఎగ్జామ్లు దగ్గర పడుతున్నాయి, చదువుకో, కాలేజ్ ఫెస్ట్ ఏంది, పిక్నిక్ ఏందని ఏం ఇంటలేడు. ఎగ్జామ్లు దగ్గర పడ్డాయి అయినా కూడా నీకు పిక్నిక్ పోవాలనిపిస్తుందా? డాడీ అట్లా కాదు డాడీ, నేను అనేది. ఏం చేసాం డాడీ, అందరు నాలాగా టాలెంటెడ్ ఉండరు కదా. సిగ్గు తెచ్చుకోరా కొంచెమన్నా. డాడీ నేను అన్నా డాడీ, అసలు నాకు ఎగ్జామ్లు ఏం లేవు డాడీ, కావాలని అంటుంది. స్వయం చూడు ఎంత టాలెంటెడ్ ఉంది. నువ్వున్నావు ఇంటర్వ్యూ కూడా పిక్నిక్ ఎట్లా పంపిస్తా నేను? ఓకే డాడీ ఓకే. ఓ చదువుకోపో, డాడీ చెప్పిండుగా. తెలుసు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నా ఎగ్జామ్లు కూడా నీకే తెలుసు కదా ఎప్పుడెప్పుడు ఉన్నాయో. నీ మొత్తం నా మీద ధ్యాస కాదు, నీ మీద పెట్టుకో ధ్యాస. పో అక్కడ. పోతున్నా డాడీ, పోతున్నా. నువ్వైతే నాకు పిక్నిక్కి పైసలు ఇ డాడీ. తీసుకో, ఇన్ని తీసుకో పైసలు. ఆహా ఎంత మంచి చల్లగా వస్తుంది గాలి. సౌమ్య
ఏసీ ఎందుకు ఆన్ చేసినావు సౌమ్య? ఒబ్బరిస్తుంది నాకు పొద్దున్న నుంచి పిచ్చి లేస్తుంది. సౌమ్య నీకు తెలియదా ఈ లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని డాడీ మొత్తుకుండు. ఏం కాదు అవన్నీ పట్టించుకోను నేను. స్వామి పిచ్చి గిట్ట లేచిందా స్వామి నీకు? ఏసీ ఆన్ చేసినామని తెలిసింది అనుకో డాడీ మన ఇద్దరిని నరకుతాడు, అడ్డంగా నరకుతాడు. అవన్నీ పట్టించుకోను నేను. స్వామి 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 18లో పెడుతున్నావు స్వామి నువ్వు ఇంకా దాన్ని. స్వామి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది నా మాట నువ్వు ప్లీజ్ స్వామి అర్థం చేసుకో. నువ్వు నీకు వద్దేమో. నాకు కూడా కావాలి. మరి నించో. నిజంగా స్వామి మా చల్లగా వస్తుంది గాలి, అందుకే ఆన్ చేస్తా నేను. డాడీ ఇట్లా లేడు కదా ఇంట్లో, మర్చిపోయాను. చల్లగా గాలి వస్తుంది. వావ్ నిజంగా ఏసీ ఉంటే ఇంత బాగుంటుంది సమ్మర్లో. సౌమ్య గొంతు మారిందే సౌమ్య నీది. గొంతు మారింది కాదు రే, మనిషి మారిండు. నువ్వెప్పుడు వస్తావు డాడీ? ఎప్పుడు వచ్చావు నువ్వు? అప్పటి నుంచి ఇక్కడ లేకునేగా. గుడ్ మార్నింగ్ డాడీ. ఏసీ ఆన్ ఉంది డాడీ, బంద్ చేసేయి సరేనా? ఓకేనా? ఏసీ ఆనంది ఎవడేమోనండి ఏసీ. నేను వేయలే డాడీ, నేను వేయలేదు డాడీ. అసలు ఏసీ నాకు సంబంధం లేదు, స్వామి వేసింది డాడీ. సౌమ్యనా? ఆ పిల్ల డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది అప్పటి నుంచి. నువ్వే ఉన్నావిడా? డాడీ నిజం డాడీ, నేను వేయలేను డాడీ, ప్రామిస్ డాడీ. నాకు తెలియదు కూడా వచ్చేవరకు స్వామి వేసి పెట్టింది ఏసీ, తెలుసా నీకు? అబద్ధాలు అబద్ధాలు. బంద్ చేస్తే కాదా ఏసీ? ఎందుకు వేసావు? కరెంటు బిల్ చూసినావు ఎంత వస్తుందో? బంద్ చేయపో. చెప్తా సౌమ్య చెప్తా. ఇంట్లో మమ్మీ లేదనేగా ఇవన్నీ చేస్తున్నావు. చెప్తా మమ్మీ రాని నీ సంగతి చెప్తా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కామెంట్. ఓకే 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 చేయండి గైస్. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం గైస్. ఓకే బాయ్ 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 బాయ్.